హలో హలో రోషన్. వేదిక, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ నేను కదా చెప్పాలి. అంతకు ముందు కంగ్రాట్స్. ఎందుకు? నిన్న రాజగురు వేదానందులు డాడీకి ఫోన్ చేసి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పగానే డాడీ టోటలీ ఇంప్రెస్డ్. ఐ సీ. అంతేకాదు, వీలైనంత త్వరలో వచ్చి మిమ్మల్ని కలవడానికి నాకు పర్మిషన్ ఇచ్చారు. అందుకు ఇంకా కొంచెం టైం ఉంది కదా. నేను అంతకంటే ముందు ఇక్కడ కొన్ని సెట్ చేయాలి. సెట్ ఏంటి? అదే ఈ ఇల్లు, ఫర్నిచర్, మరి ఫ్యామిలీ అంటే ఎన్నో ఉంటాయి కదా. ఓ ఓకే. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం. మనం మొదట కలుసుకున్న రెస్టారెంట్ కాదు. మెట్రో స్టేషన్, పార్క్. నో. ఓ, నేను ఓడిపోయాను. నువ్వే చెప్పు. మీ ఇంటి కార్ పార్కింగ్ లో. ఏమన్నావు? కార్ పార్కింగ్ లో. I love you too. వాళ్ళంతా వీళ్ళు గురు, వీళ్ళంతా తేజకి కాదు, రోషన్ కి బంధువులు. ఈయన రాఘవయ్య నాయుడు, రిటైర్డ్ హెల్త్ ఇన్స్పెక్టర్. రవీంద్ర నాయుడు, సంగీతం కాలేజీలో ప్రొఫెసర్. నా భార్య భార్గవి. మిల్క్ ఫ్యాక్టరీ డైరెక్టర్ గోవింద నాయుడు, రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈవిడ రతీదేవి, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈయన నా పేరు వాసుదేవ నాయుడు, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ని. తను నా భార్య లలిత, రిటైర్డ్ హెడ్ మిస్టర్. నా పేరు జేసీ దివాకర్ నాయుడు, రిటైర్డ్ డిఎఫ్ఓ, డిఎస్పీ క్రైమ్. ఇది నా భార్య రమ, రిటైర్డ్ హౌస్ వైఫ్. తను ఎవర్రా? ఈ అమ్మాయి ఎవరని అడిగాను. తనే నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి. బాబు రోషన్, నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయిని చెప్తే బాగుంటుంది. మీ వివాహం జరిపించాలా వద్దన్న విషయాన్ని మేము డిసైడ్ చేస్తాం. ఏమంటారు నాయుడు గారు? కరెక్ట్, అదే మన వంశ సాంప్రదాయం. రోషన్, మీ అమ్మా నాన్నగారు ఎక్కడా? ఏంటి? అమ్మా నాన్నగారు? అయ్యో, వీళ్ళందరూ నాకు కొంచెం టైం కావాలి. టైమా? అదే టైం తీసుకుని రోషన్ అంతా అర్థమయ్యేలా చెప్తాడు. వెళ్ళాలా? వేదిక, మా మావయ్యలతో అత్తయ్యలతో నీకు పరిచయం అయింది కదా, రా మనం లోపలికి వెళ్దాం రా. రోషన్, మీరు మావయ్యలు అన్నప్పుడే నాకు మర్చిపోయిన విషయం గుర్తొచ్చింది. 1 minute. మిమ్మల్ని వస్తున్నా. నాతో పాటు ఒకరు ఓ, వచ్చారు. అలాగా? డాడీ పంపించారు. ఓ. నేను ఒంటరిగా పంపించడం ఇష్టం ఇంతకీ లేదు. ఎవరు? మా మావయ్య. రండి. మావయ్య, మనం మళ్ళీ ఎప్పుడు ఎక్కడా కలుసుకోకూడదు. నెవర్ ఎవర్ సీ యూ అగైన్. అయ్యో, నన్ను చెప్పదు. బాబాయ్ గారు నన్ను ఆశీర్వదించాలి. కొద్ది రోజులుగా మావయ్య ఇలాగే ఉంటున్నారు. మలేషియాలో బిజినెస్ చేసేవారు. ఈ మధ్య కొందరు రౌడీలు కలిసి అంతా పోయింది. ముఖ్యంగా అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కొంచెం చేంజ్గా ఉంటుంది కదా అని. మంచి పని చేసావు. అందులోనూ నన్ను చూసిన తర్వాత బాగా చేంజ్ రావచ్చు. ఏమంటారు బాబాయ్?
నీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు సంబంధించిన విషయాలు బయట ఎవరికి ఏ విధంగా తెలిసినా పోయేది నీ ప్రాణాలు. సాగర్, బాబాయ్ గారికి ప్రత్యేక మర్యాదలు చేస్తూ స్పెషల్ రూమ్ లోకి తీసుకువెళ్ళండి. నేను కాసేపు వేదికతో మాట్లాడొస్తాను. థ్యాంక్స్ బాబాయ్. నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. రా, వెళ్ళండి రా. రండి గోపి గారు, మనం రూమ్ లోకి వెళ్దాం. రండి 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 సార్. వేదిక, నువ్వు నన్ను క్షమించాలి. నేను నీతో ఎన్నో అబద్ధాలు చెప్పాను. నిజానికి నాకు నాన్న లేడు. హలో, నాన్న కట్టు, అమ్మ కూడా లేదు. అమ్మ కూడా కట్టు. ఇక్కడున్న బంధువులే నన్ను పెంచి పాడు చేశారు. కాదు, పెంచి పెద్ద చేశారు. నేను ఇవన్నీ మన చేతుల్లో లేవుగా రోషన్. ఆ విదే కారణం. మనమేం చేస్తాం? పైగా ఇంత పెద్ద కుటుంబం ఉంది కదా మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడానికి. రోషన్, ఇంట్లో అమ్మా నాన్న ఫోటో పెట్టుంటే బాగుండేది. ఏంటి? ఫోటో ఫోటో ఉంది, నా మనసులో ఉంది. పోనీ నువ్వంత ఆశపడుతుంటే నేను వెంటనే ఫోటోని ఫ్రేమ్ కట్టించి పెడతాను. నా ఉద్దేశంలో వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలి. ఇప్పుడు నా వయసు మోసం లేదు. రోషన్, ఏంటి వేదిక? ఈ నగలు తీసుకువెళ్ళి రోషన్ వాళ్ళ అమ్మా నాన్నలకిచ్చి ఆశీర్వాదం తీసుకోమని డాడీ పంపించారు. వాళ్ళు లేరు కనుక మీ పెద్ద మావయ్యకి అత్తయ్యకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. మీ పెద్ద మావయ్య ఎవరు రోషన్? చాలా బాగుంది. వేదిక పెద్ద మావయ్యని నేనే. అదేలా కుదురుది? నీకు 50 ఏళ్ళే కదా. నేను గల్ఫ్కి వెళ్ళిన 25 ఏళ్ళు, నువ్వు కలపలేదు. మొత్తం 75. 75 గడుదు గుడ్డే కాదు. నాకు వయసు తక్కువే అయినా ఇక్కడ ఉన్న గ్రూప్ లో పెద్ద మావయ్యని నేనే. ముద్దు పేరు కూడా పెద్ద మావయ్యే. ఈ ఊళ్ళో వాళ్ళకన్నా నువ్వు పెద్ద మావయ్యవే. నా చర్మ సౌందర్యంలో మరీ చిన్నవాడిలా కనిపిస్తున్నా ఇక్కడ పెద్ద మావయ్య నేనే. అసలు నీ శరీరంలో చర్మం ఉందరా? ఉందని సర్టిఫికెట్ చూపించాలా? నువ్వు నోరు మూసుకుంటావా? నేనేందుకు ముయ్యాలి? ఆపండి ఆపండి, ఇటువంటి పనులకి ఈ రోజు మంచిది కాదు. మీకు తెలీదా? ఇవాళ కేవలం తంబూరా మీటుతూ రామనామ జపం చెయ్యాలి. మంత్రతంత్ర యంత్రాల సారమంతా చేరుకునేది రాముల్లోనే. అయ్యో రామ శ్రీరామ అని డైరెక్టర్ బాపు గారు చెప్పారు. కాదు, భర్తముని చెప్పాడు అంటున్నాను. కనుక ఈ రోజు దుస్తులు ఆభరణాలు మానవ మాతృలకు ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే చచ్చిపోతావు. కాదు, శపిస్తారు. ఎవరో భూతగణాలన్నీ. చూసావుగా, మా ఫ్యామిలీలో ఎప్పుడూ కామెడీనే. ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళు నా బంధువులు కాదేమో అని. నీకు అలాగే అనిపిస్తుంది కదా. అందువల్ల మనం ఇంకోసారి బాగా ఆలోచించి మంచి రోజు చూసుకుని వీటిని వాళ్ళకిచ్చి ఆశీర్వాదం తీసుకుందాం. అంతవరకు వీటిని నీ రూమ్ లోనే పెట్టుకుని దాచుకో, ఓకేనా? ఇక్కడ ఎవర్రా అందరికన్నా పెద్ద మావయ్య? కాల్చి పారదప్పుంటారా? మావయ్య, బంగారు నగలు తీసుకుని దీవించబోతున్నారా? లేదు, నాకు తెలుసు. వేదిక ఆ నగలు మొత్తం నా చేతికి ఇచ్చింది. ఇస్తాను, రండి రండి. నేను కూడా అర్జెంట్ గా మీకు కొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. రండి రండి. లేదు బాబు, అది- పదండి, చెప్తాను. పదండి పదండి. మిమ్మల్ని మీ అందరినీ ఈ టైంలో ఇక్కడికి రమ్మని చెప్పింది అందరికీ అర్థమయ్యేలా ఒక విషయం చెప్పడానికే. ఇక మీదట ఈ విధంగా మోసం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అక్కడే కాల్చి చంపేస్తాను. అబద్ధం చెప్పాల్సి వచ్చి మీరందరూ నా బంధువులని నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి చెప్పాను. తను కూడా అది నమ్మింది.
ఇప్పుడు ఆ నమ్మకం చెదిరిపోకుండా చూసుకోవడం నాకు అవసరం. అందువల్ల మాకేమిటి ప్రయోజనం? ప్రయోజనం ఉంది. రోజుకి 1500 రూపాయలు జీతం. మరి సందర్భానుసారం మీరిచ్చే ఎక్స్ప్రెషన్స్ కి, ఉదాహరణకి నవ్వు, ఏడుపు లాంటి వాటికి డైలీ 50 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తుంది. కానీ ముఖ్యమైన విషయం, మీ మధ్య ఉన్న బంధుత్వం గురించి మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాలి. కుటుంబం పెద్ద గురించి, మిగతా విషయాల గురించి గురూజీ మీకు వివరంగా చెప్తారు. పాపం వీళ్ళు ఎవరో ఏంటో. జాగ్రత్త.